లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆమె ఎయిర్పోర్ట్కి చేరుకోలేకపోయింది. అదే ఫ్లైట్లో ఆమె ఎక్కాల్సి ఉంది, కానీ ఆమె టైంకి చేరుకోకపోవడం, ఒక 10 నిమిషాలు ఆలస్యమైందట. దీంతో ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఒక రకంగా అదృష్టం అనుకోవచ్చు. అంటే అమృతం ఆలస్యం విషం అని జనరల్లీ అంటూ ఉంటాం, మనం అది వాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈమె విషయంలో మాత్రం ఆలస్యం అమృతమైంది, విషమైతే డెఫినెట్లీ కాలేదు. ఎందుకంటే ఆ ఫ్లైట్లో ఆమె లేదు కాబట్టి. ఆ ఫ్లైట్లో ఎక్కిన వాళ్ళు ఒక్కోళ్ళు కూడా బతికే అవకాశం లేదు అని అనుకున్నారు, కానీ ఒక్కడు మాత్రం మృత్యుంజయుడిగా బయటకు వచ్చిండ్రు. కానీ ఆ ఫ్లైట్ని క్యాచ్ చేయలేకపోయింది భూమి చౌహాన్. అట్లా ఈమె బతికినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అట్లాగే చాలా ఫ్యామిలీస్ కూడా, చాలామంది, ఇంకొక ఆయన కూడా పంజాబ్కి సంబంధించిన వ్యక్తి కూడా వాళ్ళ కొడుకు టికెట్ పంపించాడట. కానీ 4 రోజుల క్రితమే ఆయన ఎందుకో నాకు ఇప్పుడు వీలు కావట్లేదు, నేను రాను అని చెప్పాడట. 60 ఇయర్స్ తండ్రి. సో ఆయన నేను రాలేకపోతున్నా అని 4 రోజుల క్రితమే ఆయన ఈ ఫ్లైట్కి వెళ్ళాల్సిన వాడు ఫ్లైట్ టికెట్ని క్యాన్సిల్ చేసుకున్నాడట. అట్లా ఆయన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇదే ఫ్లైట్లో నేను కూడా జర్నీ చేయాల్సి ఉండే, కానీ అదృష్టం 4 రోజుల క్రితమే నేను ఆగిపోయినా. మరి ఏందో తెలియదు, కానీ నా కొడుకు ఇయ్యాలనే ఫోన్ చేసి చెప్పిండు, నాన్న నువ్వు ఇదే ఫ్లైట్లో రావాల్సి ఉంది, ఆ ఫ్లైట్ పూర్తిగా క్రాష్ అయిపోయింది, సో నువ్వు రాందే నయమైంది,